వెల్కమ్ టు ద సాంబా షో. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఒక యువతి చేసిన డబ్ స్మాష్ వీడియోలు చూసి అపస్మారక స్థితిలోకి చేరుకున్న యువకుడు. ఆ యువతి కోసం పోలీసులు గాలింపు. కార్యకర్తలకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసుకుంటున్న జనసేవ పార్టీ. ఇది జనసేవ కాదండి, జనసేన పార్టీ. ప్రజలకు సేవ చేయడానికి పార్టీని స్థాపించారు, జనసేన పార్టీ. ఇలాంటి తప్పులు రాస్తేనే న్యూస్ చదవాలన్న మూడు ఇంట్రెస్ట్ సర్వనాశనం అయిపోతాయి. ఏమన్నా అంటే కోపాలు వచ్చేస్తాయి, హర్ట్ అయిపోతారు. తగలబెట్టండి సార్ బాలమురళి గారు. కార్యకర్తలకు రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్న జనసేన పార్టీ. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోడీ. ఇప్పటికీ 100 సార్లు చెప్పానండి, 100 సార్లు. నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోదీ. కరెక్ట్ చేసుకోండి సార్. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీ. ఇంతటితో వార్తలు సమాప్తం. హలో, అయిపోయిందే, బయలుదేరుతాను. 1 గంటలో ఇంట్లో ఉంటాను. సరే, ఇప్పుడు బయలుదేరుతున్నాను. సరే, ఓకే, బాయ్. సార్, ఒక హీరో ఎంట్రీకి వస్తున్నాడు, మన యాంకర్ రాలేదు, ఆ ప్రోగ్రామ్ ఇచ్చేయాలి సార్. ఒక టైము, ఒక పద్ధతి ఏ ఉండవండి మీకు? అయినా సినిమా ప్రోగ్రామ్ నేను ఎలా చేస్తానండి? అంటే ఎండి గారు చెప్పమన్నారు సార్. ఎండి గారు చెప్పమన్నారు. బాగా అలవాటు అయిపోయిందండి మీకు ఆయన పేరు వాడేయడం. ఇంతకీ లైవా రికార్డింగా? రికార్డింగ్ సార్. బాగుందండి, చాలా బాగుంది. మీ మానాన్ని మీరు లైవ్లు ఇవ్వరు, రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ నా పిల్లకి నేను టీవీలో కనిపించను, అది నేను ఎక్కడో దీంతో తిరుగుతున్నాను అనుకుంటుంది. తగలబెట్టండి సార్. హలో, నాకు ఇంకొంచెం లేట్ అవుద్ది. కరెక్ట్గా బయలుదేరే టైంలో ఎవరో హీరోయిన్ ఇంటర్వ్యూ చేయాలన్నారే, ఆ యాంకర్ ఎవరు రాలేదంట. నిజమేనా బాబు? ఆఫీస్లోనే ఉన్నాను, ఇంటర్వ్యూ చేసుకుని పూర్తి చేసుకుని వస్తా. హీరోవా? సినిమాలు నేను చూడండి కదా, మా ఇద్దరు సినిమాలు నీకు తెలుసు కదా, ఏ హీరో నాకే తెలుసు. ఆయన ఏ హీరో అయినా నాకు ఒకటేలే, మనకు ఎవరైనా ఒకటే. లైవ్ ఇవ్వరంటే రికార్డింగు నమ్ము నన్ను. ఆ లైవ్ ఇవ్వరు, నువ్వు నన్ను నమ్మవు, నా దరిద్రం సరిపోయింది. పెట్టింగ్ వస్తా. సరే, ఆయన ఎవరయ్యా హీరో? భోజన టైంలో ఇంటర్వ్యూలు ఏంటి? ఆకలి దంచేస్తుంటే. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేనే హీరో. ఓ, మీరేనా? భోజనం చేశారా? చేశాను, సబ్బే తిన్నా. ఈయన భోజనం చేస్తే సరిపోద్దేమో, ఇంక మేము ఎవరో చేయక్కర్లేదేమో. ఇంతకీ పేరేంటి? ఎవరు చెప్పలేదా సార్ ఇంకే? ఏంటండి ఈయన? నేనేదో ఇంకో 1/2 గంటలు ఈయన పక్కన కొరియా బాంబు వేస్తుంది అన్నట్టు అంత రియాక్షన్ ఇచ్చాడు. నేను జస్ట్ పేరేక తెలియదు అన్నాను, ఆ మొత్తానికి ఇంత ఎక్స్ప్రెషనా? సార్ ఓకే, మై నేమ్ ఇస్ నిఖిల్, మన ఇంటర్వ్యూ చేద్దాం. ఓ, నిఖిల్, చాలా మంచి పేరు. విన్నదా ఇప్పుడు? అన్నాలో చాలాసార్లు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హలో, వెల్కమ్ టు ద సాంబా షో. ఇప్పుడు మన ముందు యువ నటుడు నిఖిల్ ఉన్నారు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేసిన కొత్త చిత్రం కట్ కట్. పేరేంటండి? సినిమా పేరు తెలీదా? సినిమా పేరు తెలీదా? ఎందుకంటే ఇంటర్వ్యూ నేను రానండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంత పెద్ద హిట్ అయిన సినిమా మీకు అర్థం కావట్లేదా? 3 రోజుల నుంచి ఫుల్ కలెక్షన్స్ మొత్తం కుమ్మేస్తుంది, మీకు తెలీదా? ఎవరండి న్యూస్ చదువుతారు, మా యాంకర్ హ్యాండ్ ఇచ్చేసరికి కొంచెం సరే ఓకే, ఎన్టీవీ రేటింగ్ బాగుంటుంది, అందుకే అలా చేస్తున్నారు సార్. ఇంటర్వ్యూ మధ్యలో నన్ను ఇంత బిజీ స్టార్ని పెట్టుకొని ఆపేసి యోగా అంటే పిచ్చి అయితే మార్చింది చెప్పనా? కూర్చోనా? ఇంత చిన్న వయసులో బీపీ మంచిది కాదండి, కొంచెం మంచిలు తాగండి, సెట్ అయిపోతారు. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. హలో, వెల్కమ్ టు ద సాంబా షో. ఇప్పుడు మన ముందు మన యువ నటుడు నిఖిల్ ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం క్యాష్వా గురించి విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి నిఖిల్ గారు, క్యాష్వా ఈ పేరు వింటుంటే చాలా గొప్ప భక్తిరస పౌరాణిక చిత్రం అనిపిస్తుంది. ఈ చిత్ర విశేషాలు ఏంటో చెప్పండి. కేశవ అంటే భక్తి పౌరాణిక ఏం మాడతాడండి, రబ్బిష్ మాడతాడు. అసలు కేశవ అంటే ఏంటో తెలుసా మీకు? ఫుల్ ఆఫ్ రివెంజ్ డ్రామా అది, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రివెన్ రివెంజ్ డ్రామా అది. క్వింటన్ టారంటినో కిల్ బిల్ చూసారా? ఆ టైప్ సినిమా అది కేశవ.
భక్తి భక్తి ఎలా అనుకున్నారండి మీరు? ఏదో క్వింటిన్ ఏదా క్వింటిన్ టెరంటినో నోరే తిరగట్లేదు. సర్లే కానీ అసలు ఆ పేరు పెట్టి అలాంటి రివెంజ్ డ్రామాలు తీయాలని మీకు ఎలా అనిపించిందండి? నాకు అనిపించలేదండి, మా ప్రొడ్యూసర్ అభిషేక్ గారు కనిపించింది, మా డైరెక్టర్ సుధీర్ కనిపించింది. అసలు బేసిక్ ఇంటర్వ్యూలో లేదు, నాకు ఏదో గొడవ పడుతున్నట్టుంది. ప్లీజ్ మీరు నన్ను కొంచెం ఎంకరేజ్గా మారితే నేను ఇంటర్వ్యూ చేయగలుగుతాను. సో యా, కేశవ పెట్టింది కాదు, మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్ పెట్టారు. అండ్ ఆ సినిమా ఆల్రెడీ చాలా మంచి కలెక్షన్స్ తోటి లైక్ ఫస్ట్ వీకెండ్లో హౌస్ఫుల్స్ నడుస్తుంది. సో థ్యాంక్స్ టు ద పీపుల్ అండ్ థ్యాంక్స్ టు తెలుగు జనాను ఫర్ ఒక డిఫరెంట్ సినిమా యాక్సెప్ట్ చేసేందుకు. ఈయనలా కాదు, మీరు సినిమా నిల్చున్నాయి, సినిమా చూడట్లేదు. సర్లే, మీ సినిమా మీ ఇష్టం. ఇందులో పగలు ప్రతీకారాలు చంపుకోవడాలేనా లేదంటే ప్రజలు కూర్చుని నవ్వుకోవడానికి ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఎందుకు లేవు, ఉన్నాయి 100%. మా సినిమాలో వెనల్ కిషోర్ ఉన్నాడు, మా సినిమాలో సత్య ఉన్నాడు, మా సినిమాలో చాలా కామెడియన్స్ ఉన్నారు. ప్రియదర్శి పెళ్లి చూపులో చేశారు కదా, నా సావేదన సస్తా అని చెప్పేసి అలాంటి సూపర్. హలో, కట్ కట్, ఒకసారి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడు. హలో హలో సాంబగారు, నమస్కారం అండి. ఏం చేస్తున్నారండి? ఎవడ్రా దొన్నపోతా, ఎవడ్రా నువ్వు? సాంబగారు నేనండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. అది చెప్పు ముందు. ఏం చేస్తున్నారేంట్రా గాడిద? ఫోన్ చేసినప్పుడు ఎవరో చెప్పు. ఫోన్ మాట్లాడడం రాదు, ఫోన్ ఈడికి ఎదవా. ఈ సెల్ ఫోన్లు వచ్చాక టార్చర్ ఎక్కువైపోయింది. ఫోన్లు చేయడం, ఇన్సూరెన్స్ ఏజెంట్ అని దొబ్బటం, దీనికి తోడు ఈ సెల్ఫీలు పిచ్చి. మీ ప్రాబ్లం ఏంటి? చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇందాక సినిమాలో కామెడీ ఏదో చెప్తున్నారు, దాని గురించి చెప్పండి. మీలా బ్రేక్లు ఇస్తే కష్టం. సరే, కామెడీ సంగతి చెప్పాలి జనాలకి ప్లీజ్ గైస్. డెఫినెట్లీ మా సినిమా కేశవ అంటే అందరూ నార్మల్ రివెంజ్ డ్రామా అనుకుంటున్నారు, బట్ దాంట్లో యూనో మంచి కామెడీ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పిన పేర్లు వెనల్ కిషోర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ నార్మల్గా సీరియస్ సినిమాల్లో కామెడీ తీసుకోవడం చాలా కష్టం అండి. అండ్ ఎందుకంటే సపరేట్ ట్రాక్లు పెట్టలేము, సినిమాల నుంచి రావాలి. సో డార్క్గా ఉంటూ ఆ సిచ్యుయేషన్ హ్యూమరే చాలా క్రియేట్ చేశారు. అండ్ నిజంగా పీపుల్ ఫోన్ చేసి కామెడీ బాగుందంటే నాకు నమ్మలేకపోతాను, ఎందుకంటే రీసెంట్ సినిమా ఇస్ అ వెరీ రివెంజ్ఫుల్ ఫిలిం. సో చాలా బాగుందండి కామెడీ. అండ్ మీరు తప్పకుండా 100% ఎంజాయ్ చేస్తారు సినిమాకి వెళ్తే కేశవ. అయితే ప్రేక్షకులు అందరినీ హాయిగా నవ్విస్తారన్నమాట. మనిషి అన్నట్టు ప్రతి ఒక్కరు నవ్వుతాడు, నాకు నీ సంగతి తెలియదు. పంచులు ఎక్కడిగా సినిమాల్లో వేయండి, పేల్తాయి. సర్లే, ఈ సినిమా దర్శకుడు పేరు సుధీర్ వర్మ. ఆయన గత చిత్రం స్వామి రారా దోచయ్య. స్వామి రారా దోచే ఏంటండి? స్వామి రారా దోచే కాదు, స్వామి రారా దోచే అంటే అదేదో వేరే మీనింగ్ అవుతుంది. సినిమా స్వామి రారా సూపర్ హిట్ ఫస్ట్ సినిమా తీశాడు, తర్వాత నాగ చైతన్య దోచే అనే సినిమా తీశాడు. చాలా మంచి డైరెక్టర్, సూపర్గా తీశాడు కేశవ అని చెప్పి మంచి పేరు కూడా వచ్చింది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు దానికి. ఫుల్ స్టాప్లు కామాలు పెట్టరా అండి? నేను రాసేటప్పుడు అన్నీ పెడతాను, మీరు రాసి చూసుకోవాలి కదండి రాసేటప్పుడు. ఓకే, ఇంట్రెస్ట్. నిఖిల్ గారు, మీరు దర్శకుడి గురించి చెప్పండి. వెల్, మా దర్శకుడు సుధీర్ వర్మ, ఆయన ఇంతకుముందు చెప్పినట్టు స్వామిరారా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు నాకు. అండ్ మళ్ళీ కేశవ అనే సినిమా చాలా బాగా తీశాడు. అండ్ పీపుల్ అందరూ ఏమంటారంటే లేకపోతే మ్యాజిక్ ఉంది కేశవ సినిమాలో, ఎందుకంటే అందరూ అంటే ప్రతి పర్సన్ అడిగినా కానీ సినిమా బాగుంది అంటారు. అంటే ఎవరో ఒక్క చిన్న నెగిటివ్ కూడా లేదు సినిమాకి. అండ్ సుధీర్ వర్మ ఆ మ్యూజిక్తో, ఆర్ఆర్ మ్యూజిక్ తోటి కానివ్వండి, లైక్ విజువల్స్ తోటి అండ్ టెక్నికల్ అబిలిటీ తోటి సినిమాలో ఏదో క్రియేట్ చేశాడు, మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అండ్ పీపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 hours నాన్ స్టాప్గా హ్యాపీగా బోర్ అవ్వకుండా చూసి వస్తున్నారు సినిమా. అండ్ సుధీర్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, ఇస్ అ వెరీ గుడ్ మేకర్. అండ్ ఒక చిన్న సైజ్ మా మమ్మీ ఏమందంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంది అంటే లైక్ అంది. సో బోన్స్ ప్రుమసి ఇలాంటి సినిమాలు. అండ్ ఐ థింక్ సుధీర్ ఈజ్ గోన్ టు గో టు నెక్స్ట్ లెవెల్. అండ్ మళ్ళీ నాకు ఇంకో సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సుధీర్ బాయ్, తన నా ఫ్రెండ్ కూడా. సో సుధీర్ ఇస్ అ గ్రేట్ గాయ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఏంటండి? ఇక్కడ కథానాయిక అని రాయలేరా? తెలుగు వాళ్ళమే కదండి, తెలుగుని భ్రష్టు పట్టించకండి. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన కథానాయిక రీతువర్మ గారి గురించి చెప్పండి. హీరోయిన్ రితువర్మ ఇంతకుముందు పెళ్లి చూపులని సినిమా చూసారా? చూడలేదండి. నేషనల్ అవార్డు వచ్చింది దానికి, నేషనల్ అవార్డు. సరే ఓకే, పెళ్లి చూపుల సినిమాలో చేసినప్పుడు మాకు చాలా చాలా నచ్చింది ఆ అమ్మాయి. అండ్ నేను మా డైరెక్టర్ అనుకున్నాను దట్ రితువర్మ ఉంటే 100% సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నాం. అండ్ తను కూడా ఆ రోల్ని బాగా చేస్తుంది అనుకున్నాం. చాలా అందంగా ఉంటుంది, చూసారో లేదు. సో ఈ సినిమాలో తను చేస్తున్న క్యారెక్టర్ పేరు సత్యభామ. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా గర్ల్ నెక్స్ట్ డోర్లా ఉంటూ నార్మల్లీ ప్రతి సినిమాలో హీరోయిన్ కాపాడుతుంటాడు, కానీ ఈ సినిమాలో ఏంటో హీరోయిన్ ప్రతిసారి వచ్చి నన్ను కాపాడుతూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఫర్ హర్. అండ్ రితు జస్టిస్ చేసింది. అండ్ అందరూ అప్రిషియేట్ చేస్తారు దట్ రితు చాలా అందంగా కనబడుతుంది స్క్రీన్ మీద. అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా చాలా క్లోజ్ అండి అమ్మాయి, ఎందుకంటే ఆ అమ్మాయి ఉందంటే 100% చాలా నీట్గా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ నాకు తన మధ్యలో ఉన్న సాంగ్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ చాలా సటిల్గా
సంథింగ్ డిఫరెంట్గా వచ్చింది. అండ్ బేసిక్లీ సినిమా మొత్తం డిఫరెంట్. అండ్ రితు కూడా డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం. సో తను కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్గా స్పిట్ అయింది. అండ్ ఐ థింక్ రితు వర్మ ఇంకో మళ్ళీ సక్సెస్ పడింది. నిఖిల్ గారు, ఆఖరి ప్రశ్న, మీరు ఎవరో కథానాయికతో ప్రేమలో పడ్డారని ఆమెనే పెళ్లి చేసుకుంటారని బయట అందరూ అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కొట్టాను హీరోయిన్ రూమర్స్ ఏం మాడతారు? నేను సెన్స్ ఉందా? పర్సనల్ ఇష్టం బయటికి ఇష్టం వచ్చినట్టు మాడతారా? మా ఇంట్లో మా మమ్మీ నాకు కొడుతుంది, తిడుతుంది ప్రతిసారి. ఏదో న్యూస్, రూమరు అలాంటిది ఏం లేదు. ఓకేనా? నేను బేసిక్లీ ప్రతి హీరోతో చాలా ప్రొఫెషనల్గా ఉంటాను. మీరు కూడా మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటారో ఉమెన్తో నేను కూడా అలాగే ఉంటాను. చాలా నీట్గా డీసెంట్గా మా వర్క్ చేసుకుని వెళ్ళిపోతాం. సో ఇప్పటివరకు నాకు లవ్ లేదు, ఏమీ లేదు. ఒక్క ఫోన్ వస్తుంది. హలో, ఎవరండి? ఇంటర్వ్యూ కావాలా? ఇంటర్వ్యూ ఎవడు చేస్తాడు ఇంటర్వ్యూ? ఎవడు పడితే వాడు ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తాడు. చిరాకు వస్తుంది నిజంగా. నేను చెప్తున్నాను, నేను సీరియస్ చెప్తాను. ఇంటర్వ్యూ మాత్రం ఎవరు పడితే అది చేయకూడదండి. ఎందుకంటే ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగితే మొత్తం మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతుంది. అండ్ మీకు తెలుసు కదండి, మేము ఎంత బిజీ షెడ్యూల్స్ ఉంటాం. ఆల్రెడీ సినిమా హిట్ అయిందని చెప్పి ఇక్కడ సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని మొత్తం కిల్ చేసేసి ఫ్రస్ట్రేషన్ గురి చేస్తారండి. ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు అక్కడ, ఎంతమంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. పార్టీ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ టైం కన్నా ఎవడన్నా పిచ్చి పిచ్చి ఎదవ ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూలు చేస్తే పగిలిపోద్ది. పర్మిటెండి. ఇంటర్వ్యూ ఉందా? మీరు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. వెల్ గైస్, కేశవ అనే సినిమా నిజంగా రిలీజ్ అయ్యి ఈ May 19th చాలా సూపర్ కలెక్షన్స్ వెళ్తుందండి. అండ్ టోటల్ పాజిటివిటీ తోటి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ 2 hours ప్యాక్డ్గా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజ్ కానీ నాన్ స్టాప్ వస్తున్నాయి దట్ యూ రియలీ ఎంజాయింగ్ అని. సో నేను ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాను. మళ్ళీ ఎక్కడికి పోతే వచ్చిన వాడు సూర్య వస్తే సూర్య, కార్తికేయ అండ్ స్వామిరారా తర్వాత ఐ థాట్ అనదర్ ఫిల్మ్ చేయాలి, లైక్ షుడ్ బి డిఫరెంట్ అని చెప్పి. అండ్ నిజంగా ఈ డిఫరెంట్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కేశవ సినిమాని ఇంత ఆదరిస్తూ ఇంత పాజిటివిటీ తోటి ముందుకు తీసుకెళ్ళి థియేటర్స్కి మీరు హౌస్ఫుల్ చేస్తున్నారు. సో ఈ అందరికీ దీనికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సినిమాలు చూస్తున్నారు కాబట్టి మేము డిఫరెంట్ సినిమాలు చేయగలుగుతున్నాం. అండ్ కేశవ అనే సినిమా ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, కొంచెం నీట్గా స్మూత్గా సూపర్. సో ప్లీజ్ కమ్ అలాంగ్, వాచ్ కేశవ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ వాచ్ సాంబా షో.